హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీరు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ వస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చుతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ జాతరత్నం ఎపిసోడ్ మీకు ఎంతమందికి అనిపించిందో, ఎంతమందికి మంచి అనిపించిందో కమెంట్ చేయండి. ఫస్ట్ కుక్ విత్ జాతరత్నం స్టార్ట్ అయింది. యాదమరాజు చేస్తుంది. యాదమరాజు చేసినప్పుడు ప్రదీప్ వస్తున్నాను. ప్రదీప్ అన్న వస్తున్న తర్వాత యాదమరాజు చేస్తుంది. యాదమరాజు చేసిన తర్వాత నాకైతే చాలా ఫన్ అనిపించింది. యాదమరాజు చేస్తుంది. యాదమరాజు లాస్ట్ ఇక్కడ జంగల్ అంటే జంగల్ అన్ని అడవిలోకి వస్తారు. అడవి కదా ఎవ్రీథింగ్ ఉంది కదా, ఎవ్రీథింగ్ వచ్చి మనము ఫస్ట్ మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు నా పిల్లని ఎవరు ఎత్తుకొని పోతారు, ఎవరు ఎత్తుకొని పోతారు ఆ విషయంలో. సరే నేను చెప్తాను. ఇప్పుడు ఈసారి ఎవరు ఎత్తుకుంటుంది, నా బేబీ వచ్చి నా బేబీ అంటే ఇంకా వాళ్ళందరూ ఇంకా బేబీ బేబీ అన్నట్టు ఇంకా ముందర రావడం నాకు ఎంతో భయంగా ఉంది. బేబీ బేబీ అని అనడం అని ఇంకా చాలా ఫన్గా కామెడీగా మాట్లాడుతుంటారు. అది బాగా అనిపించింది, జోక్ అనిపించింది, నాకు జోక్ అనిపించింది. అయిన తర్వాత లేదా నవ్వుకుంటే కామెడీ అన్నాను. మళ్ళీ ఏంది బేబీ అలా అంటున్నాను, బేబీ బేబీ అంటే నాకు ప్రదీప్ వస్తుంది. చిల్లరు 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 చల్లని చల్లని అంటే ఇంకా ఇంట్రో ఇస్తాడు. ఇంట్రో ఇచ్చిన తర్వాత ఇంట్రో ఇస్తాడు. ఇంట్రో ఇచ్చిన తర్వాత బుద్ధి ఇట్లా సమస్యలు ఎవర్రా ఇది నేనే వస్తాను కదా ఫస్ట్, ఇంకెవరు వచ్చినట్టున్నారు, ఎవర్రా నాయన వీడు అని అనుకుంటా. వెనక వచ్చినాక ఎవరు నువ్వు యాదమరాజు ఇప్పుడే అంటే లాస్ట్ టైం నువ్వే నా పెళ్లి చెడగొట్టినావు, ఇప్పుడు వస్తున్నావు కదా నేను లాస్ట్ టైం నా పెళ్లి చెడగొట్టి నువ్వే కదా, ఇప్పుడు నేను వస్తున్నా చూడ అన్నది చాలా ఫన్ అనిపిస్తుంది. సూపర్ కామెడీ అనిపిస్తుంది. మీకు ఎంతమంది అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఫారెస్ట్ థీమ్లో వస్తున్నా కదా చెప్తాను అని అంటారు. ఓకేలే అనుకుంటారు. వెనక శ్రీదేవి గారు ఓకే వెనక పాడుకుంటుంటే ఈ బొట్టు పెట్టుకొని నేను ఎవరు గుర్తురు అందరూ అంటే నేను ఎవరు గుర్తుపట్టారు, నువ్వు బొట్టు పెట్టుకొని నీకు బొట్టు పెడతారు. రాజు రాజు అని మనం నువ్వెవరు అంటారు, రాజు అంటారు, నువ్వెవరు రాజు అంటే అది కామెడీ అవుతుంది. నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత రాజేంద్ర ఇంకో వీళ్ళు శ్రీదేవి గారు, సంజయ్ కుమార్, అరుణ గారు, మన ఆలి గారు వస్తారు. వెనక సాంగ్ వస్తారు. ఒక సాంగ్తో వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత సంజయ్ గారు బెదిరిస్తారు. సంజయ్ గారు అయితే అడవిలో అడవిలో తప్పుకోవాలని నాకు ఉంది అంటే ఎవరితో అంటే అంటే శ్రీదేవి గారు అంటే శ్రీదేవి గారిని ఆలి గారు అంటారు. ఇటురా ఆయన ఏమో చేసేటట్టుంది ఇటురా అని అంటారు. చాలా పని అనిపిస్తుంది. అదంతా తప్పుకోవాలనిపిస్తుంది. మన 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 దగ్గరికి ఒక ఇద్దరు వచ్చి తెలియాలంటే ఇది అంటే రాజు ఎందుకు వచ్చినావురా, రాజు ఎందుకు వచ్చినావు, ఎవరు రాజు అంటారు. కామెడీగా రాజు రాజు అంటారు, కామెడీగా ఎవరు నువ్వు అని అంటారు. అదే జోక్ ఉంటుంది. అయినాక మన ఎవరు ఎందుకు వచ్చినారు అంటే మన రాజు అంటారు. అది ఫన్ ఉంటుంది. అంటే రాజు వాళ్ళ అని ఉంటుంది కదా, రాజు ఒక అమ్మాయి వస్తారు కదా, యాదమ్మ రాజు ఒక అమ్మాయి వస్తుంది కదా. ఇంకా బువ్వ గోరింకలా ఉందంటే బువ్వ ఇలా ఉంది గోరింక ఎవరు అంటే నేనంటే గోరింకనా నీవు గోరింకనా అని అన్ని ఆలిగారు ఉంటుంది. అది పడే పని అనిపించింది. ఇంకా సూపర్ కామెడీ అనిపించింది. తర్వాత మా ఆలిగారు నువ్వు గోరింకనా నీ మొక్కలు కానీ మీరు కామెడీ మాట్లాడతారు. ఆయనకు ఏమన్నారు ఇంకా నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటే సంజయ్ కుమార్ గారు ఏమంటారు, ఈ అడవిలో నాకు తప్పుకోవాలని ఇద్దరు అమ్మాయిలతో తప్పుకోవాలని ఆ కోరిక అని అంటుంది సంజయ్ కుమార్ గారు. ఏంటి నేను ఇలా మాట్లాడుతుండో అని మన శ్రీదేవి గారు ఫన్గా అనుకుంటారు, నవ్వుకుంటారు. అయినాక నేను సార్ ముసలోళ్ళైనా అని ఇట్లా కామెడీగా మన ప్రదీప్ మాట్లాడుతుంటారు. అది సూపర్ అనిపిస్తుంది. లేదు ఇంకా కామెడీ చాలా పని చేస్తుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మన బుక్స్ వస్తారు. ముందే అదేంటంటారు ఫారెస్ట్ థీమ్లో ఎలా ఉండాలో చూడాలి అని అంటారు. ఇంకా బుక్స్ వస్తారు. ఆయన ప్రదీప్ వాళ్ళు జాతరత్నాలు చూడాలి. ఏ టీంతో వస్తారో ఎలా వస్తారో మామూలు వాళ్ళని చూడాలంటేనే భయం వేస్తుంది అంటారు. ఇంకా ఫస్ట్ ఆశిక అదండి ఆశిక వస్తుంది. ఆశిక వచ్చిన తర్వాత ఆశిక ఫస్ట్ ఎవరు తనుజ వస్తారు. తనుజ వచ్చిన తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చిన తర్వాత ఆశిక వస్తారు. ఆశిక వచ్చిన తర్వాత కళ్యాణ్ వస్తారు. కళ్యాణ్ వచ్చిన తర్వాత పల్లవి గారు వస్తారు. వచ్చినాక వీళ్ళు ఉంటే ఇంకా ఆశిక ఇంకా అయినాక వీళ్ళందరూ మన నిఖిల్ అందరితో కామెడీ ఫన్ డ్యాన్స్ అందరితో పోయి డ్యాన్స్ చేయడం అదంతా చేస్తారు. ఇంకా ఇప్పుడు మారవా ఇంతేనా ఇంతే అని చాలా కామెడీగా ఉంటారు. అది సూపర్ ఫన్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఆశిక వాళ్ళు ఇంకా అదొక జోకు. ఇంకా
లాస్ట్ ఫస్ట్ ఏమవుతుందంటే ఈరోజు పారిస్తుంది అంటే ఎవరెవరు వస్తారో చూడాలంటారు. అయితే ఆశిక వాళ్ళు చూడమని అంటారు. అది తర్వాత జాతి రత్నాలు వీళ్ళిద్దరు ఆశిక నీకు ఎవరు వద్దంటున్నా నాకు రోహిణి వద్దంటే నన్నే వద్దంటావా ఆశిక ఏంది నన్నే వద్దంటావు ఏంది మీరు అని అంటారు. ఇంకా ఆశికకు రోహిణి వస్తుంది. ఇంకా నేను ద్రాక్ష అంటే ద్రాక్ష పని వచ్చిన నేను బత్తాయి అని పని చేస్తుంది. నిజంగా రోహిణి కాబట్టి సూపర్ పని అనేది కళ్యాణ్ నీకు ఎవరు కావాలనుకున్నాను నాకు అవినాష్ అన్న రావాలని అనుకుంటున్నాను. అవినాష్ అన్న రావాలి అని అంటుంది. అది భలే అనిపించింది, సూపర్ అనిపించింది. యాదవరాజుతో పని చేస్తాను. అరే ఏంద్రా యాదవరాజు ఒక డైలాగ్ చెప్పంటే అస్సలు ఇప్పుడు ఆ విషయానికి ఎన్నిసార్లు చెప్పినారా వీరికి ఏంటనైనా మీరు అని కామెడీ వాళ్ళు ఉద్యోగులు పనిగా అనుకుంటారు. యాదవరాజు పని కామెడీ చేయడానికి అంత వేసలేదు మన రోహిణాక. నేను ఎప్పుడు ఎదురేస్తాను చెప్పలేదు. అంటే అది ఒక 2-3 నిమిషాలు. అంటే తనతో ఎవరు రావాలి అంటే నాకు ఈసారి దీపిక వస్తుందని నాకు అనిపిస్తుంది. దీపిక ఓకే దీపిక చెప్పాలి. దీపిక మాత్రం ఫుల్ కామెడీ. నిజంగా దీపిక మాత్రం చాలా చాలా పని కాదు. తర్వాత కళ్యాణ్ గారు హేమంత్ గారు వస్తారని అనుకుంటున్నాను. అంటే హేమంత్ గారు వస్తారు. మీకు మణికంఠ లాస్ట్ వీక్ మణికంఠ నిఖిల్ ఆడేది యాదవరాజు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా ఆ అమ్మాయి ఆమె వచ్చింది కదా ఆమెతో చాలా పనులు చేస్తుంది కదా. అది ఆ విషయం ఏంది లాస్ట్ టైం వాడు ఎత్తుకొని వెళ్ళి ఇప్పుడు ఒకరు ఎత్తుకొని పోవడం అనుకుంటున్నా నా గర్ల్ ఫ్రెండ్ అని చాలా కన్నుగా ఉంటుంది. అదే సూపర్ అయింది. ఎక్కడైతే అంటే అని మన ఎవరు మన ఆలిగారు వచ్చి కరెక్ట్ కూర్చుందంటే ఆలిగారు పక్కన కూర్చొని అది జోక్ అనిపించింది. నాకు నిజంగా బాగా అనిపించింది. తర్వాత ఓకే ఇప్పుడు పేరింగ్ టాస్క్ ఉంటుంది కదా. అడ్వాంటేజ్ టాస్క్ పేరింగ్ టాస్క్ ఉంటుంది అయిపోయింది. అడ్వాంటేజ్ టాస్క్ని అంటే కొన్ని అవి ఏంటంటారు వంట సామాన్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి కదా. అవి ఎవరెవరు ఏంటని చెప్తారు గెట్ చేయాలి అంటే 30 ఉన్నాయి. ఎవరెవరైనా చెప్తారో గెట్ చేయాలి 60 minutes 90 secondsలో అని అంటే అయితే నిఖిల్ మణికంఠ వాళ్ళందరూ దర్బార్కి మళ్ళీ పంపిస్తారు. ఎవరైనా గెట్ చేస్తారని వాళ్ళకి తెలియదు. ఫస్ట్ మణికంఠనేమో 4 సెలెక్ట్ చేస్తారు. 4 అంతకు మించి ఎక్కువ చేయడానికి పల్లవి గారు ఫస్ట్ 17 చెప్తుంది. తర్వాత కళ్యాణ్ 9 చెప్తాడు. తమిళ 5 చెప్తుంది. ఆశిక 6 చెప్తుంది. వెనక కొంచెంసేపటికి పల్లవి గారు నేను తక్కువ చేసుకోవచ్చా 14 తక్కువ 14 వేసానమాట. ఫస్ట్ ఆశిక రోహిణి వేస్తారు. రోహిణి వేసినప్పుడు రోహిణి 9 తర్వాత చెప్తుంది. నాకు ఇంత సామాన్లు వాళ్ళు చెప్పుకోకుండా చెప్తలేరు. నిజంగా ఓవర్ యాక్షన్ అనిపించింది. నాకు రియల్ చెప్తారా ఇంట్లో సామాన్ కూడా తెలియకుండా ఉంటారా అని ఒక ఒపీనియన్ అనిపించింది. 9 చెప్తుంది. వెనక రోహిణి సూపర్ నిజంగా రోహిణాక ఓకే ఈ పిల్ల నా మీద నమ్మకం లేదు. ఈ పిల్ల నాకు వద్దు వేరే వాళ్ళకి కూడా రానట్టు చాలా పద్ధతి. తర్వాత హేమంత్ చేస్తారు. హేమంత్ పూజ చెప్తారు. అవి ఎప్పుడో తీసుకుని హేమంత్ నిజంగా మంచిగా చెప్తారు కదా అని నాకు కూడా అనిపించింది. హేమంత్ చెప్తారులే అని నేను అనుకున్నాను. కానీ హేమంత్ కూడా చెప్పలేదు. అది ఆ విషయంలో నాకు చాలా అంటే డిసప్పాయింట్ నిజంగా అనిపించింది. హేమంత్ చెప్తారు కదా చెప్పలేదని. తర్వాత కళ్యాణ్ అవినాష్ 9 చెప్తారు అంటే ఒక్కటి చెప్పింది అవినాష్. నిజంగా దీపిక మాత్రం నిజంగా తెలుసా నిజంగా ఆటకు గేమ్ కోసం మాట్లాడుతున్నాను 0 నిజంగా. మణికంఠ 4 చెప్తున్నాను 4 కరెక్ట్ చెప్పాను. అన్ని తప్పులు చెప్పిండు. అవన్నీ తీసుకుంటా ఇది అదే నిజంగా చాలా ఫన్ అనిపించింది. నిజంగా వీళ్ళు చెప్పకపోవడం ఏంటో అనిపించింది నాకు. వెనక ఈరోజు ఫుడ్లా ఏంటంటే ఈరోజు అనేది ఫారెస్ట్ థింగ్ కాబట్టి అది ఫారెస్ట్కి సంబంధించిన తేనె అవన్నీ కొన్ని ఉన్నాయి కదా. గుమ్మడికాయలు అవన్నీ మష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఫారెస్ట్కి సంబంధించిన ఆ ఫుడ్ అది అని అంటారు. సరే దానికి నిజంగా చాలా వీళ్ళ మధ్యలో పని చేస్తుంటుంది కదా. ఆ పని పెట్టి ఓకే అది నార్మల్ నాకు పెళ్ళి చేయాలి సార్ పెళ్ళి చేయాలి మన అది యాదవరాజు ఆ సంపూర్ణంగా నేను చేసుకుంటాను మీరందరూ యాదవరాజు అవినాష్ సరే ఇక నాకు సెట్ అయితే మీరంటే మీ ఇద్దరికి సెట్ కదా నేను చేసుకుంటా పోనీ మీరు ఈ అమ్మాయిని వదిలేకండి యాదవరాజు ఉంటారు. అది భలే అనిపించింది. సూపర్ ఫన్ అనిపించింది. ఇక వీళ్ళందరినీ ఒక చేరుదాకా ఒక దాంట్లో వేసి వీళ్ళకు పేరెంట్ వీళ్ళు తీసుకోవాలంటే నేను కూర్చొని ఏంటి మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని ఇంకా రోహిణి అంటారు. అది భలే ఫన్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. రోహిణి కూడా ఒక ఫుడ్ చేస్తుంది. మీకు లాస్ట్లో చెప్తాను. ఇంకా ఆశిక అంటే వంటలు అయిపోయినాయి. ఆశిక రోహిణి అప్పుడు
ఫారెస్ట్ ఫ్రై ఏదో ఫ్రై ఏదో చేసింది ఆశిక. నేను ఫొటోస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, నేను అంత కరెక్ట్ రాసుకోలేదు. ఆది గారు చాలా చాలా బాగుంది, కానీ కొంచెం ఇంకా మష్రూమ్ కొంచెం ఉడికింటే బాగుంటుంది. ఓకే సూపర్ నైస్ అంటారు. శ్రీదేవి గారు ఓకే బాగుంది, కానీ అంత బాగుందని అయితే చెప్పలేము. ఓకే బాగుంది అంతే అంతే అని చెప్పారు. అరుణ గారు టూ గుడ్ అమ్మ, నిజంగా చాలా బాగా చేసావు. దీనికి పేరు ఆశకు కూడా పేరు తెలియదు ఫ్రెండ్స్. నిజంగా ఆశగా ఏదో ఇట్లా చేసి అట్లా చేసింది అంతే, ఆశగా కూడా పేరు తెలియదు. కాబట్టి నేను కూడా అంత ఏదో ఫారెస్ట్ థీమ్ అని పెట్టింది, అందుకే నేను కూడా ఫారెస్ట్ థీమ్ అని పెట్టినా. అదే ముందే చెప్తున్నాను మళ్ళీ అదే చదువు. ఓకే బాగుంది అంతే, బాగా ట్రై చేశాను అంటారు. అండ్ ఇంకా ఆశిక 78 వస్తాయి. మీకు అందరికీ సేమ్ వచ్చి ఇలానే ట్రై చేస్తున్నారు, అది అదొక విచిత్రం అంటే. మళ్ళీ తర్వాత నిఖిల్ మణికంఠ నిఖిల్ దిబ్బ రొట్టె కోడి పులుసు చేశాడు. నిఖిల్ నిఖిల్ దుబ్బ రొట్టె అది దుబ్బ రొట్టె సూపర్, కానీ కోడి పులుసు అంత బాగా రాలేదు. ఓకే మసాలా ఎక్కువ అనిపిస్తుంది, పులుసులో మసాలా అంతా వేసి అవసరం లేదంటే ఓకే ఓకే సార్ అన్నట్టు. కానీ శ్రీదేవి గారు సూపర్ బాగుంది, కానీ ఒక దిబ్బ రొట్టె సూపర్, కానీ పులుసు అంత బాగానే ఉంది. మంచిది ఓకే అంటే ఓకే మేడం. అరుణ గారు టూ గుడ్ గుడ్ దిబ్బ రొట్టె గుడ్, కానీ పులుసే అంత బాగా అంటే సంజయ్ గారు నిజంగా అందరు చెప్పినాక దిబ్బ రొట్టె బాగుంది, పులుసు కూడా బాగుంది, కానీ ఇంకా కొంచెం మసాలా తక్కువ వేసినట్టే బాగుంటుంది. సూపర్ బాగా ట్రై చేస్తారు, సూపర్ గుడ్, నాకైతే బాగా అనిపించింది అంటారు. ఇక్కడ కూడా 78 వస్తారు. ఇక్కడ కూడా వీళ్ళందరూ తెలిసేమన్నారు. తర్వాత పల్లవి హేమంత్ పల్లవి ఈమె అంటే ఓన్లీ మన ట్రైబర్స్ చేస్తారు అలాంటి ఫుడ్. ఫిష్ ఫ్రై చేసింది, అండ్ ఇంకా మష్రూమ్తో ఒకటి చేసింది, ఒకటి మష్రూమ్తోనే చేసింది, ఒకటి చికెన్తోనే మిల్లెట్స్ లాగా చేసింది. అయిన తర్వాత సంజయ్ గారు బాగుంది ఓకే చికెన్తో. సంజయ్ గారు నాకైతే బాగుంది, పచ్చగా అట్లా బాగుంది. ఓన్లీ మనం చేనులకు అడవులకు ఎట్లా చేసుకుంటామో అలా ఉంది. నాకు సూపర్ నైస్ అయితే అది సూపర్ అంటే. ఆది గారు ఓకే నాకు అసలు అంటే ఓకే ఫిష్ ఏందో నాకు అది ఏం టేస్ట్ నాకు అర్థం కాలేదు, అది అని చెప్తారు. ఓకే ఓకే సార్ ఓకే అంటారు. అని కర్మ గారు ఉంటారు బాగుంది, బట్ అంత బాగాలేదు, ఓకే ఓకేలే అన్నట్టే ఉంది అని అంటారు. శ్రీదేవి గారు కూడా అవును నాకు ఫిష్ అంత టేస్టీగా అనిపించలేదు అది ఇది అని. ఇంకా ఆమె కూడా ఏమంత బాగాలేదు, ఓకే ఓకేలే ట్రై చేశారు అని అంటారు. నాకు వచ్చిన పాపం ఎన్ని ఐటమ్స్ వేసిందో పాపం ఆమె. దాని తర్వాత ఓకే బాగానే ట్రై చేశారు అంటారు. కానీ ఫస్ట్ ప్లేస్లో 81 ప్లేస్లో ఆమెకి వస్తుంది, బాగుంది. తనుజ దీపిక ఉన్నప్పుడు హల్వా చేసింది, గుమ్మడికాయ హల్వా, గుమ్మడికాయ పులుసు అంటారు, పులుసు అంటారు. వెనక శ్రీదేవి ఆమె హల్వా గుమ్మడికాయ పులుసుతో ఆమె ఏం చేద్దామనుకుంటుందంటే బొబ్బట్లు భక్ష్యాలు, మన సైడ్ భక్ష్యాలు అంటే బొబ్బట్లు చేద్దామనుకుంటున్నాను, కానీ ఆ బొబ్బట్లు టైం సరిపోదని హల్వా చేసిందంట. వెనక శ్రీదేవి గారు స్వీట్ ఓకే బాగుంది, కానీ పులుసు అంత బాగాలేదు, పులుసు అస్సలు బాగాలేదు, టేస్టే లేదని అంటారు. ఆది గారు గుమ్మడికాయ అంటే బొబ్బట్స్ అంటే ఏదో అనుకున్నాను, బొబ్బట్లు టైం లేదు కాబట్టి ఓకే హల్వా బాగుంది, పులుసు అయితే బాగాలేదు అంటారు. వెనక అరుణ గారు హల్వా బాగుందమ్మా, బొబ్బట్లు మన పులుసు అస్సలు టేస్ట్ లేదు. సంజయ్ కుమార్ గారు కూడా ఓకే మీరు బొబ్బట్లు పులుసు అంటే నేను ఏదో అనుకున్నాను, మీరు అది చేయలేదు, ఓకే డిసప్పాయింట్ అయినా ఓకే నైస్ అంటారు. 77 వస్తుంది. ఈమె 5th పొజిషన్కి వస్తుంది, లాస్ట్ పొజిషన్లో. అలాగే అవినాష్ కళ్యాణ్ అనేసి కొబ్బరి చికెన్ అంటే కొబ్బరి రోస్ట్ చేసిందంట, చికెన్ రోస్ట్. ఒకటి అదేంటంటారు అరటాకుతోనే చేసిందండి, అరటాకుతో చికెన్ బాగుంది. కొబ్బరి అది సేమ్ వేరే చేంజ్ చేసింటే బాగుంది, అది కొబ్బరి పట్టున అది ఏమంత బాగా బాగుంది. వేరే డిష్ చేసింటే బాగుంది, చికెన్ అదే కొబ్బరితో వేసుకుంటున్నాను. సంజయ్ కుమార్ కూడా రెండు సేమ్ చేశారు, రెండు సేమ్ చేయకపోతే బాగుంది అని అంటారు. అయితే ఓకే రెండు అదే అంటే శ్రీదేవి గారు బాగుంది, బట్ రెండు కొంచెం వేరు చేసింటే బాగుంది అని అంటారు. ఆది గారు కూడా ఓకే చికెన్ చేశారు, చికెన్తో ఇది రెండు కొబ్బరి అంటే ఆ కాంబినేషన్ అంతా బాగా అనిపిస్తుంది అని అంటారు. ఇంకా ఇతను కూడా 78 4th పొజిషన్లో ఉన్నారు. రోహిణి ఒక బెల్లంతో అది చేస్తుంది, వెనక అది బాగా అనిపిస్తారు, బాగుంది టేస్ట్ బాగుంది అంటారు. సూపర్ నిజంగా బాగా అనిపించింది నాకైతే. రోహిణి అయితే చేసింది బాగా అనిపించింది. ఓకే
మార్క్స్ కావాలంటే మార్క్స్ రావాలి అంటే అందరు బాగుంది, ఓకే సూపర్ చాలా బాగుంది రోజు నేను నిజం చేసిన అంటే ఏంటంటే అంటే ఇది రోజు ఫుడ్ అంటారు ఇది నిజంగా పండండి సార్. మా వాళ్ళు అంత డిష్ చేసినా నేను ఒక్కదాని ఒక డిష్ చేశాను కదా అది నాకు నచ్చేదని నిజంగా జోక్గా చేశాను, నిజంగా చెప్పాలంటే సార్. టాప్లో ఎవరు నాకు 200కి 171లో థమ్స్ అవుద్ది. లీస్ట్‌లో కళ్యాణ్ లీస్ట్‌లో ఉంటే కళ్యాణ్ ఫేస్ ఎట్లనో మారిపోయింది నిజంగా. కళ్యాణ్ ఫేస్ ఆఫ్ వస్తాడో రాడో కూడా తెలవదు. ఈ ఫేస్ ఆఫ్‌లోనే గొడవైందని చాలామంది అన్నారు. ఆల్రెడీ నాకు వీడియో కూడా నేను చేసి పెట్టాననుకుంటా. ఐ థింక్ ఆ! ఫేస్ ఆఫ్‌లోకి రాడు థమ్స్ అప్ వీళ్ళిద్దరికి ఏదో గొడవైందని అన్నారు. మనం చూడాలి. ఫేస్ ఎట్లనో వెతికాడు. వస్తాడని నాకు కూడా నమ్మకం లేదు. చూద్దాం ఫేస్ ఆఫ్ వస్తే బాగుంటది. ఐ థింక్ వస్తాడో రాడో తెలవదు. మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.